కేంద్ర బడ్జెట్ తర్వాత బంగారం ధరలు దిగొస్తే తెల్ల బంగారం జీడిపప్పు ధరలకు మాత్రం త్వరలో రెక్కలు రానున్నాయి. ఈసారి బడ్జెట్ ప్రభావం లేనప్పటికీ దేశీయ అంతర్జాతీయ పరంగా వచ్చిన మార్పులే జీడిపప్పు ధరల పెరుగుదలకు కారణమంటున్నాయి మార్కెట్ వర్గాలు. అంతా అనుకున్నట్టు జరిగితే ఆగస్టు 2వ వారం తర్వాత జీడిపప్పు పరిశ్రమకు మంచి రోజులొస్తాయంటున్నారు. తెల్ల బంగారంగా పిలిచే జీడిపప్పును ఇష్టపడని వారుండరు. రుచికి రుచి, పోషకాలకు పోషకాలు. జీడిపప్పు సొంతం. ఆరోగ్యంగా ఉండేందుకు డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ అన్నింటిలో ముందుంటుంది జీడిపప్పు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. జీడిపప్పులో విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. రోజు జీడిపప్పు తింటే రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. అందుకే దీని ధర కూడా ఆ స్థాయిలో ఉంటుంది. కేటగిరీల్ని బట్టి కిలో 800 నుంచి 1200 వరకు జీడిపప్పు ధర పలుకుతుంది. కొద్ది కాలం కింద స్వల్పంగా తగ్గినా పండగల సీజన్ కావడంతో జీడిపప్పు ధరలకు మరోసారి రెక్కలొచ్చాయి. జీడిపప్పు ధర ఒక్కసారిగా పెరగడానికి వివిధ కారణాలని చెబుతున్నాయి మార్కెట్ వర్గాలు. దేశవ్యాప్తంగా మరో 2 వారాల్లో పండుగల సీజన్ ప్రారంభం కానుంది. రాఖీ పున్నమ మొదలుకొని కృష్ణాష్టమి, కేరళ వాళ్లు ఘనంగా జరుపుకునే ఓనం, గణేష్ ఉత్సవాలు, దేవీ నవరాత్రులు, దీపావళి ఇలా ఒకదాని తర్వాత ఒక పర్వదినం వస్తూనే ఉంటుంది. నైవేద్యాలు, ప్రసాదాలు, గిఫ్ట్ల రూపంలో జీడిపప్పు వాడకం విపరీతంగా ఉండబోతోంది. డిమాండ్ ఉన్నప్పుడు 4 రాళ్లు వెనకేసుకోవాలన్నది మార్కెట్ సూత్రం. దీని ప్రకారం ప్రస్తుత ఫెస్టివల్ సీజన్లో జీడిపప్పు ధర సహజంగానే పెరుగుతుంది. రాఖీ పండుగ ఉంది, వినాయక చవితి, కృష్ణాష్టమి, దసరా, దీపావళి. ఆటోమేటిక్గా ఆగస్టు నుంచి ఇచ్చిందో ఆటోమేటిక్గా పప్పు మార్కెట్ బాగుంటుంది. అది గత అనేక సంవత్సరాలు జరిగింది. కాకపోతే చూడాలి, ఈ సంవత్సరం ఏమో చూడాలి. సెప్టెంబర్లో వినాయక చవితి రావనుంది. ఆ తర్వాత కాలంలో వరుసగా పండగల పరంపర కొనసాగుతుంది. అన్ని మతాల వారు, అన్ని మతాలకు చెందినటువంటి దేశీయంగా పండుగలు పెరగడం రానున్నాయి. ఈ పరిస్థితుల్లో జీడిపప్పు వాడకం విపరీతమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనివలన జీడిపప్పు మార్కెట్ మరింత ఆశాజనకంగా ఉంటుందని ఆశిస్తున్నాం. అయితే ఈసారి వాతావరణ మార్పుల కారణంగా భారత్తో సహా ఇతర దేశాల్లోనూ జీడిపిక్కల ఉత్పత్తి తగ్గిందని, జీడిపప్పు ధరలు పెరగడానికి ఇదొక కారణమని కూడా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఏడాది భారత్లోని జీడిపిక్కల ఉత్పాదక ప్రాంతాల్లో భారీ తరుగు నమోదైంది. అంతేకాకుండా వియత్నాం, ఆఫ్రికా లాంటి దేశాల్లో జీడిపిక్కల ఉత్పత్తి 25% తగ్గింది. ఎల్ నినో ప్రభావంతో ప్రతికూల వాతావరణం ఏర్పడడం వల్ల ప్రపంచంలోనే జీడిపిక్కల ఉత్పత్తి తగ్గినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో పరిస్థితి వలన జీడి ఆఫ్రికా మరియు ఆసియన్ కంట్రీస్లో జీడి దిగుబడి గణనీయంగా పడిపోవడం వలన మన దేశీయంగా జీడి పిక్కలకు విపరీతమైనటువంటి మార్కెట్ పెరిగిన పరిస్థితుల్లో ఇవాళ జీడిపప్పుకైతేనేమి, జీడి పిక్కలకైతేనేమి మంచి ఆశాజనకమైనటువంటి మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దీనికి తోడు సంపన్న వర్గాలు మాత్రమే విరివిగా ఉపయోగించే జీడిపప్పు కరోనా తర్వాత అన్ని వర్గాల వారు వాడడం మొదలైంది. వినియోగదారుల్లో ఆరోగ్య పరిరక్షణ కోసం పెరుగుతున్న అవగాహన, పెరిగిన జీవన ప్రమాణాలు కూడా జీడిపప్పు వినియోగాన్ని పెంచుతున్నాయి. కరోనా తర్వాత డ్రై ఫ్రూట్స్ వాడకం అందరూ గుర్తించారు. అందులో ప్రధానంగా జీడిపప్పు తాలూగా పోషక విలువల్ని గుర్తించి వాడకం దేశీయంగా అయితేనేమి, అంతర్జాతీయంగా అయితేనేమి బాగా పెరగడం వలన జీడిపప్పుకి మరింత మార్కెట్ ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది జీడిపిక్కల దిగుబడి తగ్గడంతో స్థానిక రైతులు సాగు చేసే జీడిపిక్కలకు కొంతమేర డిమాండ్ పెరిగింది. శ్రీకాకుళం జిల్లాలో 2014లో 80 కిలోల జీడిపిక్కలు 14,000 పలకగా ఆ తర్వాత 12,000 కన్నా దిగువకు పడిపోయింది. కానీ ఈ ఏడాది దిగుబడి తగ్గడంతో మరోసారి 80 కిలోల జీడిపిక్కలు 14,000 పలుకుతోంది. అయితే జీడిపప్పుకు ధర పెరిగినా జీడిపిక్కలు పండించే రైతులకు మాత్రం ఆ మేర లాభాలు దక్కడం లేదని రైతు సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పెరిగిన లాభాలు కేవలం పరిశ్రమదారులకే కాకుండా రైతులకు కూడా పంచిపెట్టినట్లయితే రైతులు కూడా మరి జీడి విషయంలో మరింత అభివృద్ధి చెందిన పరిస్థితి ఇక్కడ స్థానికంగా ఉంటుంది. కనుక ప్రభుత్వం కూడాను గతంలో 80 కేజీల బస్తాకు 14,000 దాటిన పరిస్థితి 2019లో ఉన్న
పరిస్థితి ఇవాళ మళ్ళీ సుమారుగా 80 కేజీల బస్తా 14,000 రూపాయలకి వెళ్ళిన పరిస్థితి. జీడిపప్పు ధర అన్నది పెరుగుతూనే ఉంటుందని, ఏదో ఒక సందర్భంలో కొంత తగ్గుండొచ్చని, అయితే దాన్ని వ్యాపారులు సాకుగా తీసుకొని జీడిపిక్కల రైతులకు అన్యాయం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇటు జీడిపప్పు వ్యాపారులు అటు జీడిపిక్కల రైతుల మధ్య సమన్వయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారులు ఒకసారి రేటు దిగితే జీడి పంట రేటు దిగిందని చెప్పి, జీడి పంటకు మార్కెట్ లేదని చెప్పి జీడి పిక్కకి రేటు దించేస్తున్న పరిస్థితి ఉంది. అసలు జీడిపప్పుని జీడి పంటని సమన్వయం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి చొరవ చూపడం లేదు. అంటే మార్కెట్లో పప్పు ఎలా ఉంది, లేదా ఈ పంటకి రేటు ఇంత ఉండాలా అని నిర్ణయం చేసే అధికారం ప్రభుత్వానికి లేదు, ఇటు రైతాంగానికి లేదు. జీడి వ్యాపారుల మీద ఇది ఆధారపడి ఉంది. కనుక ఈ మార్కెట్ మాయాజాలం అనేది ఇవాళ అర్థం కానటువంటి ఒక పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే జీడిపప్పు ధరలు పెరగడం ఖాయం. 2025లో కోతల సీజన్ తర్వాత ధరలు దిగిరావచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే 2024లో ప్రపంచ జీడిపిక్కల మార్కెట్కు ఇవి మంచి రోజులేనని చెప్పొచ్చు.